అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. చాలా రోజుల తర్వాత ఈరోజు మళ్ళీ వీడియో అయితే షూట్ చేస్తున్నానండి. ఈరోజు అయితే కార్తీక సోమవారం, అందుకే మార్నింగ్ లేచి పూజ అంతా చేసుకున్నా. అందుకే ఈ బొట్లన్నీ. అందరు బాగున్నారా? ఇంకా ఇక్కడి నుంచి అయితే వీడియో అయితే కంటిన్యూ అవుతూ ఉండేది చూడండి. అలానే నా వీడియో నేస్తే మాత్రం ప్లీజ్ అని నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరేమని చూడండి, హెయిర్ ముందు పడింది, బొట్లు చూడండి. నేను అది చిన్నగా కనిపిస్తుంది చూడండి, అది నేను పెట్టాను. ఆ పెద్దగా కనిపిస్తుంది వాళ్ళ డాడీ పెట్టాడు. బ్రెడ్ ఇక మా వారు కూడా ఫాస్టింగ్ ఉంటున్నారు. బ్రెడ్ కాల్చిస్తే దాన్ని ముక్కలు చేస్తున్నాడు తినకుండా. చూడండి, హాయ్ చెప్పే. హాయ్ హాయ్. అయితే వాటర్ పెట్టాలండి స్నానం చేపించడానికి. మేము ఇక్కడికి వచ్చి అయితే 1 వీక్ అవుతుంది. కరెక్ట్గా పోయిన సోమవారం ఇక్కడికి వచ్చాము. ఈ రోజుకైతే 1 వీక్. వీడికి అక్కడి నుంచి వచ్చేప్పుడే కొంచెం జలుబుగా ఉందండి రేవాంష్కి. ఇక్కడికి రాగానే ఆ జలుబు కాస్త జ్వరంగా మారింది. ఇక 4 డేస్ అయితే ఇక అలానే అయిపోయింది. అందుకే వీడియో తీయడానికి కుదరలేదు. వీడికైతే నిన్నటి దాకా ఇక స్నానం కూడా చేపించలేదండి, జస్ట్ ఒళ్ళే తుడిచాము. నిన్న చేపించాను 2 డేస్ తర్వాత. ఈరోజు కూడా త్వరగా ఊరక గబక్క స్నానం చేపియాలి. మా వాడు కిందే ఉన్నాడు, నన్ను ఎత్తుకొని అంటున్నాడు. రేవాంష్కి వాటర్ పెట్టేసి మళ్ళీ కలుస్తా. బాయ్. రేవాంష్ స్నానం చేయాలండి, అందుకే అట్లా ఉన్నాడు. పిచ్చిగా జుట్టు కూడా వేయలేదు. ఇక మా వాడైతే దోశలు వేస్తున్నాడు, బ్రెడ్తో దోశ వేస్తున్నాడు. ఏంటో నన్ను ఇక్కడికి వచ్చిన దగ్గర నుంచి ఆటల పెండాన్ని వదలట్లేదు, ఆటల కన్నీ వదలట్లేదు. పద్దాకలు అది ఒక టీం అని దాంతో అయితే ఆడుతున్నాడు. వాడు బాల్స్ అవన్నీ ఉన్నట్లేసాడు. రేవాంష్ హాయ్ చెప్పు. అమ్మాను. రేవాంష్ నీకు అమ్మ ఇష్టమా నాన్న ఇష్టమా? అమ్మ ఇష్టమా నాన్న ఇష్టమా? అమ్మ ఇష్టమా. అమ్మ కొడుకువా నాన్న కొడుకువా? పెద్దగా చెప్పు, పెద్దగా చెప్పు. అమ్మ ఇష్టమా? పెద్దగా చెప్పు. అమ్మ ఇష్టమా నాన్న ఇష్టమా? అమ్మ కొడుకువా నాన్న కొడుకువా? చెప్పు. మరి లావణ్య ఆయనమ్మ సీతాత్నేమనిది పెద్దగా చెప్పు. బావా నిద్దా. రేవాంష్ కూడా స్నానం చేసేసాడు. ఇటు చూడు, ఫోన్ వైపు చూడు. మరి రేవాంష్ కూడా స్నానం చేసేసాడు, పుట్టి అయితే పెట్టుకున్నాడు. పిల్లడు జడేపించుకున్నానికి మాత్రం ఏడ్చి మారం చేస్తున్నాడు. హాయ్ చెప్పే. బాయ్ చెప్పు. బాయ్ చెప్పు. బాయ్. హాయ్లు బాయ్లు అమ్మ నాన్న ఇవన్నీ చెప్తున్నాడు మా రేవాంష్. కదా నాని, కదా. హలో అను. హలో పెద్దగా మాట్లాడు. హలో. మా రేవాంష్కి పిలకేసి నిద్రపుచ్చిన తర్వాత మళ్ళీ మాట్లాడతా. బాయ్. ఇంకా రేవాంష్ నిద్రపుచ్చినాక నేనైతే ఒక కమలాకాయ అయితే తింటున్నానండి. ఇక ఓన్లీ ఫ్రూట్స్ అయితే తీసుకుంటాం కదా, అందుకే ఫ్రూట్ అయితే తీసుకుంటున్నా. నాకు ఇక్కడ చూసారా వేడికి అసలు ఎలా వచ్చేసినాయో, బాగా అయితే నొప్పి వస్తుంది. అదే చూపిస్తున్నాను నేను మీకు అక్కడ. ఇంక ఇక్కడ ఫ్రూట్ అయితే తింటా కూర్చున్నాను. ఇది తినేసిన తర్వాత బట్టలు ఆరేసినవి అయితే మొత్తం ఆరిపోయినాయి. ఇంకా అవైతే తీసుకొచ్చి అయితే మడత వేస్తున్నాను. అదేంటోనండి చలికాలం అవ్వటం వల్ల ఏమో కానీ ఒక్క రోజులో అయితే బట్టలు అయితే అస్సలు ఆరట్లేదు. 2 డేస్ అయితే పడుతుంది. మావైతే పర్లేదు, రేవాంష్కి అయితే కంపల్సరీ కావాలి. ఎందుకంటే వాడు టాయిలెట్ పోస్తాడు కదా, ఇక వాడియే ఉంటాయండి బట్టలు. ఇక్కడ మడతేస్తూ ఉంటున్నాను, ఎందుకంటే రేవాంష్ లేచే లోపల నా పని అంతా ఫినిష్ అవ్వాలి. వాడు లేచినాక ఈ పనులన్నీ చేయడం అయితే అస్సలు కుదరదు. వాడిని ఎత్తుకుంటానే ఉండాలా, వాడిని ఎత్తుకొని వాడిని చూసుకొని వాడితోనే ఆడాలి. పనంతా అయిపోయినాకైతే జడ వేసుకొని నేనైతే రెడీ అయ్యాను, ఎందుకంటే కింద తాంబూలానికి వెళ్ళాలి. తెలంగాణలో వడిబియ్యం అయితే పోస్తే వండుతారంట ఒకరోజు, మంచి రోజు చూసుకొని. అక్క అయితే భోజనానికి పిలిచింది. ఇంకా నేను వాళ్ళ మండే కాబట్టి తిన్నాను కాబట్టి కనీసం వెళ్ళి తాంబూలం అన్నా తీసుకొద్దామని అయితే బయలుదేరాను. ఫస్ట్ అయితే రేవాంష్ని కూడా తీసుకెళ్దాం అనుకున్నాను. ఇక అందులోకి అయితే మా వారైతే వచ్చారు. ఇక వాడిని అయితే ఇంట్లోనే వదిలేసి నేను ఒక్కదాన్నే వెళ్ళొచ్చాను. ఇక ఆ తాంబూలం అయితే తీసుకొని వచ్చాను. ఇంకా షూట్ చేద్దాం అనుకున్నాను
అనుకున్నాలే కానీ అస్సలు కుదరలేదండి. ఇక 4కి అలా అయితే ఇంట్లో వంట అయితే స్టార్ట్ చేశాను. సాంబార్ అలానే రైస్ చేశాను. అలా టైం అయిపోయింది, ఇక కుదరలేదు. ఈవినింగ్ అయ్యేసరికి మళ్ళీ తలస్నానం చేసి పూజ చేయడానికి అయితే రెడీ అయిపోయాను. ఇక దీపాలు అయితే వెలిగించి అయితే ముందు కడ్డీలు అయితే వెలిగించానండి. ఇంకా అలా పూజ అయితే స్టార్ట్ చేసేసాను. ఏ రోజుకి ఆ రోజు వ్లాగ్ స్టార్ట్ చేసినప్పుడల్లా పూర్తిగా తీయాలి డే అంతా అనుకుంటాను. మధ్యలో ఏదో ఒక పని వచ్చేసిద్ది, ఇక వ్లాగ్ అక్కడితోనే ఆగిపోయిద్ది. ఇలా చాలాసార్లు అయిపోయిందండి. ప్రతిసారి అంతే, కొంచెం వ్లాగ్ తీస్తానా మధ్యలో ఏదో ఒక పని వచ్చి ఆగిపోయిద్ది, ఇక దాన్ని అయితే పెట్టడమే ఆపేస్తున్నా. ఈరోజు అలా కాదులే అని ఎంతవరకు వస్తే అంతవరకు వచ్చి అయితే పెట్టేద్దామని అయితే ఎంతవరకు వస్తే అంతవరకు పెడుతున్నాను. ఏమన్నా తక్కువగా అనిపిస్తే మాత్రం ఏమో అనుకోమాకండి. అలానే చాలామంది వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదండి. ఎవరైనా నా వీడియో చూస్తే మాత్రం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని నన్నైతే ఇలానే సపోర్ట్ చేయండి. ఇంకా మంచి మంచి వీడియోస్ అయితే మీకైతే తీసుకొస్తాను. ఇంకా పూజ అయిపోయింది కదా, నెక్స్ట్ అయితే ఇక భోజనాలే. నేనేమేం చేశానని చూపిస్తున్నాను. ఆ సున్నుండలు కూడా నేను చేసింది, చక్రాలం బయట తెచ్చినాయి. మార్నింగ్ తాంబూలానికి వెళ్తే ఇవైతే అక్కి